ప్రస్తుతం మనము పాలిటెక్నిక్ కాలేజ్ మాసప్ ట్యాంక్ లో ఉన్నాము. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 97 తీసుకొచ్చి శక్తి అనే స్కీమ్ తీసుకొచ్చి వీళ్ళని స్కిల్ యూనివర్సిటీలో మేము విలీనం చేస్తున్నటువంటి మాటలైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే మాకు విలీనం వద్దని చెప్పేసి ఇక్కడ పాలిటెక్నిక్ విద్యార్థులంతా భారీ ఎత్తున అయితే నిరసన చేస్తున్నారు. మరి నిరసన చేయడానికి కారణం ఏంటి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. చెప్పండి, ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ కూర్చొని నిరసన చేస్తున్నారు, ఎందుకు కారణం ఏంటి? గవర్నమెంట్ అనేది జూన్ 16 తారీఖున అర్ధరాత్రి అప్పటిదప్పుడే జియో 97 అనే పాస్ చేసింది శక్తి స్కీమ్ అనేది. ఈ శక్తి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ లోకి వచ్చింది అనుకో, మా డిప్లొమా స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి ఛాన్స్ కోల్పోతుంది. డిప్లొమా కెరీర్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మాకు బీటెక్ వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేసి ఇంజనీర్ అయ్యే గోల్ అనేది మాది అయిపోతుంది ఇక్కడికి. సేమ్ ఇప్పుడు ఐటీ వాళ్ళు ఎలా అయితే వర్క్ చేస్తుందో మ్యాన్ పవర్ యూజ్ అయిన ఇండస్ట్రీలో మా పని కూడా అలా ఉంటుంది. మా సర్టిఫికేట్ కూడా అదే వాల్యూ వస్తుంది. మా ఇంజనీర్స్ అవ్వాలనే గోల్ అనేది ఏదైతే కలగన్నా మేము ఇంజనీర్స్ అవ్వాలనేది ఇక్కడితోనే ఆవిరైపోతుంది. ఇది స్కీమ్ అనేది వస్తే మాకు ఇక హైయర్ ఎడ్యుకేషన్ చేసే ఛాన్స్ ఉండదు. ఇక్కడితోనే మేము ఎండ్ అయిపోవాలి. ఇక అందుకే ఈ స్కీమ్ అనేది రద్దు చేయాలని ఈ నిరసన మాది. స్కీమ్ ఏం వివరిస్తుంది, మనకి ఏం చెప్తుంది ఈ స్కీమ్? ఏంటంటే ఇప్పుడు శక్తి అనేది స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది ఏం చేస్తుంది అంటే ఓన్లీ స్కిల్స్ నేర్పిస్తారు మనకి. ఇక్కడ ఈ కంపెనీలో స్కిల్ ఏవైతే యూజ్ చేస్తారో ఓన్లీ ఆ స్కిల్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఆ స్కిల్స్ స్టూడెంట్స్ ఏవైతే ఉంటారో కంపెనీలో ఇంజనీర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కింద పని చేయాలి మేము. అంటే వాళ్ళు డిజైన్ చేసిన అనుకో అలాంటి వాడిని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు చెప్పిన పని మనం చేయాలి. అంటే వాళ్ళ కింద ఇట్లా లేబర్ లెక్క మనం చేయాలి. కానీ మా గోల్ అది కాదు. మేము డిప్లొమా జాయిన్ అయింది, మేము ఇంజనీర్స్ అయ్యి పెద్ద పోస్ట్ లో ఉండి మేము పని చెప్పాలి. అంటే మేము కొత్త డిజైన్లు చేసి మేము వాళ్ళకి పని చెప్పాలి, మంచి అన్ని చేయాలని. కానీ శక్తి స్కీమ్ వస్తే మేము అనుకున్న గోల్ మాత్రం పోతుంది. అది డిమాండ్ లేదు మరి ఇక్కడ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ జియోని వెంటనే తీసుకొని రద్దు చేయాలి. మా ఎడ్యుకేషన్ మాకు స్వతంత్రంగా దానికి తాను ఉండాలి. మా ఫీజు రింబర్స్మెంట్ అలానే కొనసాగాలి. సెకండ్ ఇయర్ డిప్లొమా లాటరీ అనేది ఆపేసాడు, దాన్ని కూడా తీసేసేయాలి. మరియు డిప్లొమా వాళ్ళని ఐటీఐ వాళ్ళని సమానంగా చూడొద్దు. వాళ్ళు టెక్నీషియన్స్, మేము డిజైనర్స్, మేము ఇంజనీర్స్, అట్లాంటి మేము కోరుతాను. ఇదే మా డిమాండ్. ఇంతకుముందు మాది ఏం లేదు. మీడియా నుంచి కోరేది ఇదే. దయచేసి ఈ యొక్క నిరసనని మీరు ప్రజలందరికీ తెలిసే విధంగా తీసుకోవాలి. మనకి ఈ శక్తి స్కీమ్ ఎప్పుడు తీసుకొచ్చారు? జియో నెంబర్ 97 ఎప్పుడు తీసుకొచ్చారు? ఈ జియో 16 జూన్ 2020 అన్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ నిర్మల రేవంత్ రెడ్డి గారు 16 జూన్ 2020 నాడు ఈ యొక్క స్కీమ్ జియో నెంబర్ 97 తీసుకురావడం జరిగింది. ఈ శక్తి అనేది ఏంటిదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్. ఇది ప్రైవేట్ వారి సంస్థ చేతిలో ఉంది. ఇది కనుక డిప్లొమా వాళ్ళు దీని కింద చేరిపోతే మాకు ఫీ రీయింబర్స్మెంట్ అనేది రాదు. మమ్మల్ని అడ్డగోలుగా ఫీజులు అనేది లేపుతారు. గవర్నమెంట్ చేతుల్లో లేకపోయేసరికి ప్రైవేట్ సంస్థలు ఎలా అనుకుంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా దీన్ని నడుపుతా ఉంటారు. కాబట్టి దీని ఎటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్పద్దు. ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాలుగా ఎడ్యుకేటెడ్ తన పని తను చేసుకుంటుంది. అడ్మిషన్స్ మన ఈసెట్ కానీ డిప్లొమా సెమిస్టర్ ఎగ్జామ్స్ కానీ తన పని తాను చేసుకున్నట్టు ఇదే కొనసాగించాలి. ఇదే మా ప్రధాన డిమాండ్. చెప్పమ్మా, మరి ఇక్కడ ఎందుకంత ప్రొటెస్ట్ చేస్తున్నారు? మా డిప్లొమాని శక్తి స్కీమ్ లో కలపడానికి మేము కలపొద్దు అన్న జియోకి మేము ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నాం. జియో నెంబర్ 97 లో ఏం చెప్పారంటే మా డిప్లొమా సిస్టమ్ ని శక్తిలో కలుపుతా అని చెప్తున్నారు. దాని వల్ల మేము డిప్లొమా చేసి వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు కష్టపడి 10th తర్వాత డిప్లొమా పాలిటెక్నిక్ ర్యాంక్ కొట్టి కష్టపడి కాలేజెస్ కి వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ మేము ఈ డిప్లొమా క్యాన్సిల్ అయిపోతే మేము ఒక కోర్స్ తీసుకున్నట్టే పేరు వస్తుంది, మా సర్టిఫికేట్ కి వాల్యూ లేకుండా పోతుంది. సో మళ్ళీ మేము బీటెక్ యాక్చువల్ గా అయితే డిప్లొమా చేసినాక బీటెక్ సెకండ్ ఇయర్ లో మేము వెళ్తాం. కానీ శక్తి స్కీమ్ లో కలిపితే ఏమవుతుంది అంటే మేము మళ్ళీ ఇంటర్ చదివి డిప్లొమా ఫస్ట్ ఇయర్ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చేయాలి. సో దానివల్ల మాకు చాలా టైం వేస్ట్ అయిపోద్ది. దానివల్ల మాకు జాబ్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు జనరేషన్ ఎట్లుంది, జాబ్స్ కోసం చాలా కష్టపడతారు. ఒక్క జాబ్ కోసం చాలా మంది ఫైట్ చేస్తారు. ఇప్పుడు మా టైం వేస్ట్ అయిపోతే, మేము చదివినంత వేస్ట్ అయితే మాకు జాబ్స్ ఫ్యూచర్ లో కష్టం కదా. పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్ వెళ్తారా, ఫైనల్ ఇయర్ చేస్తారా మీరు? పాలిటెక్నిక్ డిప్లొమా అయిపోయినాక మేము బీటెక్ సెకండ్ ఇయర్ లో లాటరల్ ఎంట్రీ చేస్తాం. ఈ శక్తి వల్ల ఏమైతుందంటే మేము బీటెక్ సెకండ్ ఇయర్ లో కాకుండా మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాల్సి వస్తుంది. మళ్ళీ ఫస్ట్ టైం చదవాలి. దానికోసం మళ్ళీ మేము ఎంసెట్ రాయాలి.
ఎంసెట్ చదువుకోవాలి. ఈ శక్తి స్కీమ్ రావడం వల్ల స్కిల్స్ అనేది మీరు డెవలప్ చేసామంటుంది ప్రభుత్వం. స్కిల్స్ ఎక్కడ డెవలప్ చేశారు? ఇప్పుడు కలిపితే ఏమవుతుంది? ఈ శక్తిని కలిపితే ఇప్పుడు మేము నేర్చుకున్న చదువు కూడా లాస్ అయిపోతాం మేము. మళ్ళీ ఇక్కడ హాఫ్ అక్కడ హాఫ్, అసలు యూజ్ లేకుండా పోతుంది మా స్టడీ. శక్తి ఇంప్లిమెంట్ చేయడం వల్ల డిప్లొమా స్టూడెంట్స్ కి ఫుల్ కష్టం అవుతుంది. అసలుకి 3 years మేము చేసి వేస్ట్. డిప్లొమా వర్క్ సర్టిఫికేట్ లేకపోతే ఏం చేయగలం? ఈవెన్ పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా వర్క్ కాదంటున్నారు కదా. సో ఇది చేయడం అసలు దేని బేసిస్ మీద చేసిండు అతను అసలు అర్థం అవుతుంది. పిల్లల జీవితం మొత్తం నాశనం అవుతుంది. పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ నాశనం అవుతుంది. ఎవరైతే డిప్లొమా బేస్ జాబ్ ఉన్నారో వాళ్ళది కూడా మొత్తం కరియర్ ఖరాబ్ అవుతుంది కదా. మా డిప్లొమా ఒక స్కిల్ లేబర్ కిందకి వస్తుంది. సో అలా ఎందుకు చేస్తున్నారు అతను? ఇప్పుడు మేము హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేయాలంటే ఈ డిప్లొమా 3 years కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్ చేసి మళ్ళీ బీటెక్ చేయాల్సి వస్తుంది. సో అలా ఇతను ఎందుకు చేస్తున్నారు అర్థమైతుంది కదా. శక్తి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మళ్ళీ జియో 97 ఎందుకు చేస్తారు? పిల్లల జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు రేవంత్ రెడ్డి? సో అలా దీనికోసం ప్రొటెస్ట్ చేస్తున్నాం. అసలుకి శక్తి జియో 97 అమలు చేయొద్దు అని మేము ప్రొటెస్ట్ చేస్తాం. శక్తిని అమలు చేయొద్దు, మా జీవితాలతో ఆడుకోవద్దు. సో శక్తిని అమలు చేయడం వల్ల ఐటీఐ వాళ్ళని ఇంకా మా డిప్లొమా వాళ్ళని మెర్జ్ చేస్తే ఇంకా వాళ్ళకి మాకు తేడా ఉండదు. డిప్లొమాకి ఒక ఐడెంటిటీ ఉండదు. డిప్లొమా ఐడెంటిటీ కోసం వచ్చినాం, కొందరు ఐడెంటిటీ కోసం వస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి చదువుకుంటున్నాం. మాకు ఇప్పుడు ఇంటర్ చేద్దామన్నా మాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బేసిక్స్ ఉండవు. సో మేము అన్ని కోర్స్ ఇంజనీర్ సబ్జెక్ట్స్ అవుతాం. ఇంజనీర్ సబ్జెక్ట్స్ అది మళ్ళీ మేము ఇంటర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది, బేసిక్స్ లేవు కాబట్టి. లేదు, మేము డైరెక్ట్ 10th తర్వాత పాలిసెట్ తో వస్తాం. పాలిసెట్ లో ర్యాంక్ తెచ్చుకొని మరి మేము ఈ కాలేజ్ కి వచ్చినాము. అక్కడ ర్యాంక్ కొట్టి మళ్ళీ మేము ఇక్కడ డిప్లొమా 3 years వేస్ట్ అవుతుంది అంటే మేము ఎట్లా అవ్వకుండా. అందుకే శక్తిని అమలు చేయొద్దు, అందుకని ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మీరు బీటెక్ లో ఏ ఇయర్ లో జాయిన్ అవుతారు డైరెక్ట్? యాక్చువల్ గా అయితే పాలిటెక్నిక్ డిప్లొమా 3 years అయిపోయిన తర్వాత ఈసెట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటది. దాని తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్ లో డైరెక్ట్ వెళ్తాం లాటరల్ ఎంట్రీకి. ఇది తీసేయడం వల్ల మాకు అసలు డిప్లొమా ఐడెంటిటీ ఉండదు. మళ్ళీ మేము ఒకవేళ బీటెక్ చేయాలనుకుంటే ఇంటర్ చేసి బీటెక్ చేయాలా. శక్తిని అమలు చేయొద్దు, ఐటీఐ వాళ్ళని ఇంకా డిప్లొమాని మెర్జ్ చేయొద్దు. మాకు మా ఐడెంటిటీ కావాలి, ఎస్బిటెట్ పోవద్దు. ఎస్బిటెట్ ఉండడం వల్ల మా డిప్లొమాకి ఐడెంటిటీ ఉంటుంది. పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని శక్తి దాంట్లో మర్జ్ చేయాలని చూస్తారు. దాని వల్ల మాకు లేటరల్ ఎంట్రీ అవుతుంది. ఎన్నో విషయాలలో చాలా లాస్ ఉంటది కాబట్టి వాళ్ళు ఇచ్చిన జియో 97 ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని ప్రొటెస్ట్. ఈ స్కీమ్ లో మీకు డెవలప్మెంట్ అనేది స్కిల్ డెవలప్మెంట్ అనేది స్కిల్స్ నేర్పిస్తామనే సందర్భంలో ఈ స్కీమ్ నేర్పిస్తారు సార్. దాంట్లో స్పెషల్ గా ఏం నేర్పించేది ఉంది? ఆల్రెడీ మేము 3 years లో ఎన్నో స్కిల్స్ నేర్చుకుంటాం. దాని వల్ల మాకు వాళ్ళకి కూడా స్కిల్ ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానిలో కూడా స్కిల్స్ టెక్నిక్స్ ఉంటాయి. కానీ మేము అవన్నీ కూడా నేర్చుకుంటాం. మాకు దీని వల్ల పెద్ద ప్రాబ్లం ఏమైంది అంటే లేటరల్ ఎంట్రీ పోతుంది. మేము చదివిందే మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి. దీని వెనకాల ఉన్న మెయిన్ థీమ్ ఏంటంటే ప్రైవేటైజేషన్ చేయడం. కాబట్టి ఎట్లయినా దీన్ని అడ్డుకోవాలని ఇక్కడ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో జియో నెంబర్ 97 ని రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ పాలిటెక్నిక్ గవర్నమెంట్ మాస్టర్ ట్యాంకులు అయితే వాళ్ళు భారీ ఎత్తున నిరసన చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. వాళ్ళని ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళ మళ్ళీ యథావిధిగా మీ కాలేజీలో వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళని పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మార్నింగ్ నుంచి వాళ్ళు దాదాపుగా ఒక వారం నుంచి అయితే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. అయినా కానీ మాకు ఏ మీడియా స్పందించలేదు. మాకు ఎవరి దగ్గర పోయినా కానీ మాకైతే ఈ యొక్క స్కీమ్ ని రద్దు చేయాలని మాకు మద్దతుగా రాలేదనేటువంటి మాటలు అయితే ఇక్కడ విద్యార్థులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులని వెంటనే మాకు ఈ స్కీమ్ ని రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళైతే భారీ ఎత్తున ఇక్కడ నిరసనలు చేస్తున్నారు. ఒకవేళ ఈ స్కీమ్ రద్దు కాకపోతే ముందు ముందు మా భవిష్యత్ కార్యాచరణ అనేది చాలా ఉధృతంగా ఉంటుంది అనేటువంటి మాటలు అయితే ఇక్కడ స్టూడెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ స్టూడెంట్స్ కి న్యాయం జరిగే విధంగా ఇక్కడ ఫస్ట్ ఏ స్కీమ్ తీసుకొచ్చినా కానీ ఫస్ట్ స్టూడెంట్ తోని డిస్కషన్ చేసిన తర్వాత అది స్టూడెంట్ కి ఎలాంటి లాభం చేకూరుతుందా దాని వలన లేకుంటే ఏమైనా నష్టం చేకూరుతుందా అనేది ప్రభుత్వం కూడా దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాతనే ఎలాంటి స్కీమ్లకి తీసుకురావాల్సిందిగా మనం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి ఏదైతే స్టూడెంట్ మీద విద్యాశాఖ మంత్రికి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ లేదని ఒక సైడ్ వాళ్ళు నిరసనలు ధర్నాలు చేస్తుంటే మరొకటి ఇక్కడ పాలిటెక్నిక్ విద్యార్థులకి అగెనిస్ట్ గా చెప్పొచ్చు ఈ స్కీమ్ ని. ఎందుకంటే ఇక్కడ మాకు విద్యార్థులే మాకు ఈ స్కీమ్ వద్దని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం తీసుకురావడం అనేది ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికైతే ఈ స్కీమ్ ని రద్దు చేయాలని ఇక్కడ
విద్యార్థులు అయితే భారీ ఎత్తున అయితే నిరసనలు ధర్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. చూస్తుందండి వేద టీవీ, కెమెరా పర్సన్ మహేష్ తో నేను సీతారాం.